తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం మరోసారి వాడివేడిగా జరిగింది. ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆ ప్రాజెక్టును నిర్మించకుండా ఏపీని నిలువరించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం వాడివేడిగా సాగింది. విభజన చట్టంలోని సెక్షన్ 4 ఆఫ్ 90 ప్రకారం పోలవరం ఆధారంగా చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా పీపీఏ ద్వారానే అన్ని అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ ప్రాజెక్టు నిర్మాణాధికారం పీపీఏకే ఉంటుందని తెలంగాణ స్పష్టం చేసింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సోర్స్ పోలవరం ప్రాజెక్టేనని, దీంతో పోలవరం ప్రాజెక్టు స్వరూపం మారిపోయిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సంబంధిత అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టిందని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విన్ టన్నెల్స్ సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్కుల నుంచి 40,000 క్యూసెక్కులకు, కుడి ప్రధాన కాలువను 10,000 క్యూసెక్కుల నుంచి 17,548 క్యూసెక్కులకు విస్తరించడం పూర్తిగా అనధికారికమని రాహుల్ బొజ్జా అన్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎగువ దిగువ రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పీపీఏ సమావేశాల మినిట్స్లో కూడా ఈ అంశాన్ని నమోదు చేశామని తెలిపారు పీపీఏ సభ్య కార్యదర్శి. కేవలం లేఖలు రాయడం వల్ల విస్తరణ పనులు ఆగలేదని, ఇలాంటి కార్యకలాపాలను అరికట్టడానికి తక్షణ చర్యలు, ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ బొజ్జా. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్గఢ్, ఒడిశాలో ముంపు ప్రాంతాల సర్వే స్థితిపై చర్చ జరిగింది. అయితే తెలంగాణ భూభాగంలో సర్వే చేయకపోవడంపై తెలంగాణ అధికారులు ప్రశ్నలు లేవనెత్తారు. 41.15 మీటర్ల నీటి మట్టం వరకు నింపితే ఎటపాక అవుట్ఫాల్ రెగ్యులేటర్ ముంపుకు గురవుతుందని, దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తెలంగాణ, ఏపీ ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించాలనే ప్రతిపాదనకు సమావేశం అంగీకరించింది. బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర జల కమిషన్ ఆమోదించిన టీఏసీ పరిధిని మించిపోయిందని, జీఓఐ ఆమోదం లేకుండా కొనసాగుతోందని తెలంగాణ అభిప్రాయపడింది. పోలవరం ఫోర్షోర్ నుంచి 23 టీఎంసీ నీటిని తీయడానికి ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రస్తుతం నిలిచిపోయిందని ఏపీ అధికారి ధృవీకరించారు. పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి మార్చడానికి 16వ పీపీఏ సమావేశంలో అంగీకారం కుదిరినట్లు అధికారులు తెలిపారు.